హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు నేను రాజ్మా చావల్ వండాను. అదే రాజ్మా రైస్ చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి. సో రాజ్మా ముందు రాత్రి నానబెట్టుకుని సో శుభ్రంగా కడిగి మళ్ళీ కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. తర్వాత 4 టమాటాలు వాటర్ వేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన తర్వాత తొక్క అంతా అదే మనకి పైన తొక్క అంతా తీసేసి కాసేపు చల్లారిన తర్వాత మిక్సీలో వేసాను. సో ఇలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుని ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి దాల్చిన చెక్క వేసాను. ఎందుకంటే ఇది నేను ఇలా ఎందుకు చేశానంటే ఇది జైన్ ఫుడ్ అంటే వాళ్ళు అయితే నేనైతే తర్వాత మెంతికూర వేసాను. మెంతికూర ఫ్రై అయిన తర్వాత వాళ్ళు అది జైన్ ఫుడ్ అంటే వాళ్ళు గార్లిక్ కానీ అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయలు బంగాళదుంపలు తినరంట వాళ్ళు. అలాంటి ఫుడ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏమీ అదరక్ కానీ జింజర్ కానీ ఉల్లిపాయలు కానీ ఏమీ లేదు, ఓన్లీ టమాటా వేసాను. టమాటా ప్యూరీ, తర్వాత కొంచెం పసుపు, ధనియాల పౌడర్, కారం, తర్వాత గరం మసాలా వేసి బాగా కలిపి ఉడికించిన రాజ్మాని మసాలాలో వేసాను. బాగా ఆల్రెడీ బాయిల్ అయిపోయి కాబట్టి అయినా మసాలాతో పాటు ఒక 20 నిమిషాలనే బాయిల్ చేయాలి. సో తర్వాత ఆ వాటర్ వేసాను, రాజ్మాలో మిగిలిన వాటర్ కొంచెం సాల్ట్ వేసాను. బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం 2.5 స్పూన్స్ పెరుగు బాగా మిక్స్ చేసుకుని పెరుగు వేసాను. తర్వాత బాయిల్ అయిన తర్వాత కొంచెంసేపు ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కావాలంటే ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి వండుకోవచ్చు. బట్ నేనైతే అలా చేశాను కాబట్టి బాయ్ ఫ్రెండ్స్.